దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా, భయంకరమైనటువంటి సుదీర్ఘమైనటువంటి దాస్య శృంఖలాల నుంచి విడుదల పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నటువంటి నా భారత సహోదరి సహోదరులందరికీ కూడా ఈ ఇండిపెండెన్స్ డే తరపున నా శుభవందనాలు తెలియజేస్తూ, ప్రభు పేరిట మీ అందరికీ కూడా మంచి జరగాలని, శుభం జరగాలని కోరుకుంటూ, ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మరి స్వాతంత్ర్యమును గురించి కొంత ఆలోచన మనం కలిగి ఉందాం. భక్తి జీవితంలో స్వాతంత్ర్యం చాలా ఇంపార్టెంట్. మనకున్నటువంటి బ్రతుకులో స్వాతంత్ర్యం ఎంత ప్రాముఖ్యమో భక్తి విషయంలో కూడా మనకి ఆ స్వాతంత్రం ఉండాలి. ఈరోజు అనేక రకాల భక్తి విధానాలు చూస్తున్నాం, కానీ క్రైస్తవ భక్తిలో ఉన్నటువంటి స్వాతంత్రత మరి ఎందులోనూ మనకి కనబడదు. ఎందుకు ఇంత స్పష్టంగా అంటున్నానంటే, వాటిలో ఉన్నటువంటి భక్తిని మనం ఎవరితోనో, ఎవరి ద్వారానో, ఎవరి వలననో జరిగించాల్సినటువంటి స్థితి ఉంటుంది. కానీ క్రైస్తవ్యంలో సొంత అనుభవం మీద ఆధారపడినటువంటి భక్తి తత్వం ఇది. ఎందుకంటున్నానంటే, అనేక రకాలైనటువంటి భక్తి విధానాలు మనం గమనిస్తే వారన్నిటికీ కూడా మూలాధారమైన మాటలను మనం ధ్యానిస్తే ఎవరెవరో అనుభవంతో కాకుండా అనుసరణతో, అనుకరణతో చేసే భక్తి తత్వాన్ని కనిపిస్తుంది. కానీ క్రైస్తవ్యానికి వచ్చేసరికి పూర్తిగా అనుభవంతో కూడినటువంటి భక్తి తత్వం. అందుకనే స్వాతంత్రం గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో 22వ వచనం నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంది: ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వల్ల స్వాతంత్రం పొందినవాడు. ఈరోజు స్వతంత్రులుగా చేయడానికే దేవుడు మనను ఇష్టపడుతున్నారు. ఎవరో చెప్పిన భక్తిని అనుసరించడమో, ఎవరో చేసిన విధానాన్ని కొనసాగించడమో భక్తి తత్వం మట్టుకు కాదు. భక్తి అనేది పూర్తిగా స్వాతంత్రంతో, అనగా స్వేచ్ఛతో చేయవలసిన విధానం. ఈరోజు 20వ వచనాన్ని చూస్తే అక్కడ ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను, దాసుడై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు కానీ స్వతంత్రుడొకటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడొకట మంచిది అన్నారు. ఈరోజు దాసత్వపు శృంఖలాల నుంచి దేశం ఎలా విడిపించబడిందో, అలాగే దాసత్వపు కాడి నుంచి మానవాళిని విడుదల గావించి భయంకరమైనటువంటి మత ఛాందస కార్యాలకు లోబడిపోతున్నటువంటి భారత భక్తులందరినీ కూడా ఆ యొక్క విధానం నుంచి విడుదల గావించి స్వతంత్రత భక్తిలో కలిగించాలనేదే భగవంతుని యొక్క ఉద్దేశం. అందుకనే 22లో అంటారు, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వల్ల స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తుకు దాసుడు. ఈరోజు మనం నిజంగానే స్వతంత్రంగా మనం భక్తి చేయగలుగుతున్నామా? లేక దేనికైనా లోబడిపోయి, ఎవరికైనా లోబడిపోయి ఈ యొక్క రకరకాలైనటువంటి సిద్ధాంతాలకు, సంఘపరమైనటువంటి కార్యాలకు లోబడిపోయి మన భక్తిని చేయడానికి క్రైస్తవ భక్తి అవసరం. ఇది పరిపూర్ణంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా దేవునితో ఒక ప్రత్యేకమైన అనుభవం, అనుసంధానం, అనుభూతిని కలిగించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఈ భక్తి తత్వం. ఈరోజు ప్రియమైన వారులారా, ఈ ప్రత్యేక సమయంలో ఒకప్పుడు దాసత్వంలో ఉండిపోయి భయంకరమైనటువంటి మతవాదాలకు లొంగిపోయి అవే ప్రామాణికంగా జరిగిస్తూ వ్యతిరేకంగా ఉన్న వారిని ఊచకోత కోస్తూ వాటికి దాసత్వంలో బలహీనపడిపోయాడు కనుక ఖచ్చితమైనటువంటి మార్గాన్ని దూషిస్తూ, ద్వేషిస్తూ, హింసకుడు, దూషకుడు, హానికరుడు అనేటువంటి ఒక భయంకరమైన ముద్ర వేసుకున్నటువంటి ఒక ఆయన ఆ భయంకరమైనటువంటి దాసత్వ భక్తి తత్వం నుంచి విడుదల పొందిన తర్వాత అద్భుతమైనటువంటి మాటలు అంటారు. ఆయన స్వతంత్రుడైన తర్వాత, అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు 8వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట:
అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోమని ఒక బలహీన తత్వములో ఉన్న వ్యక్తి ఈరోజు చెప్పగలుగుతున్నాడు. కారణం ఒకటి, సత్యాన్ని గ్రహించుకున్నాడు, సన్మార్గాన్ని ఎంచుకున్నాడు, పరమపదం చేరడానికి కావలసినటువంటి వ్యక్తిని కలుసుకున్నటువంటి అనుభూతి నుంచి, అనుభవం నుంచి మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన అంటాడు, చాలా భయంకరమైన తత్వంలో ఉన్న ఆయన ఇప్పుడు స్వతంత్రుడైన తర్వాత మరింత స్వేచ్ఛగా ఆయన పలుకుతున్న మాటలు మనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన అంటాడు, అన్నిటిలో నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటిలో నాకు స్వతంత్రము కలదు, కానీ నేను దేని చేతను లోపరచ కొనబడనొల్లను. ఇదండి స్వతంత్రం అంటే. ఈరోజు స్వతంత్రముగా మనం భక్తి చేయగలుగుతున్నామా? సిద్ధాంతాలకు, సంఘాలకు, మత వాదాలకు లొంగిపోయిన భక్తి అది భక్తి తత్వం కాదు. స్వేచ్ఛగా అందరినీ ప్రేమిస్తూ, అందరిలో మంచి కోరుకుంటూ, అందరికీ శుభం కలగాలనే ఆశతో మన భక్తి తత్వాన్ని జరిగించాలి. ఈరోజు ఆ స్వతంత్రత దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, అప్పుడే మనము స్వేచ్ఛగా దేవుడి దగ్గరికి రాగలం. ఇప్పుడు దేవుడి దగ్గరికి రావాలంటే భయపడే తత్వంలో మనిషి భక్తి చేస్తున్నాడు. వదండి, పౌలు అంటున్నాడు, నాకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు, మంచి భక్తి తత్వంలో నేను ఉన్నాను. అయితే ఆ స్వతంత్రం ఉందని అన్ని చేసేయకూడదు. ఈరోజు ఏదో భక్తి పేరిట మాది ఇది అనే ఒక ఛాందస భావాలతో ఏది పడితే అది చేస్తున్నటువంటి భక్తి తత్వంలో బ్రతుకుతున్న మనము సత్యాన్ని గ్రహించుకుందాం. స్వతంత్రత దేవుడు ఇచ్చాడు. 6వ అధ్యాయంలో 12వ వచనంలో, 10వ అధ్యాయం 23వ వచనంలో కూడా పౌలు భక్తుడు అంటున్న మాట, అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమ అభివృద్ధిని కలుగజేయవు. ఈరోజు నేను అంటున్నాను, దేవుని యొక్క సాన్నిధ్యంలో మనకి ఇవ్వబడినటువంటి స్వతంత్రం మరింత స్వేచ్ఛగా అందరికీ మంచి చేయడానికి ప్రయత్నించేదిగా, అందరి మంచిని కోరుకునేదిగా, అందరూ సుభిక్షంగా క్షేమంగా ఉండాలనే ఆలోచన కలిగే భక్తి తత్వంగా మారారు. ఈరోజు స్వేచ్ఛగా నేనున్నాను. ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి ఆ స్వతంత్రతలో మరి దాస్యపు శృంఖలాల లేక ఆ గాడి కింద నుంచి తప్పించబడ్డా. ఈరోజు నేను అంటున్నాను, అయితే ఈ స్వతంత్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ స్వేచ్ఛను దేవుడు ఎందుకు కల్పించాడంటే అన్నీ చేసేకూడదని. పౌలు ఈ 2 వాక్యాల్లోనూ 4 విషయాలు స్పష్టంగా చెబుతున్నాడు. నాకు అన్నిటి యందు స్వతంత్రము కలదు, కానీ అన్ని విషయములందు స్వతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. ఏది పడితే అది చేసేసింది భక్తి అని అనకండి, ఎలా పడితే అలా చేసేసింది భక్తి అని అనకండి. నేను మళ్ళీ స్పష్టంగా అంటున్నాను, భక్తి చేసేవారు స్వతంత్రతతో, నేను చేసే భక్తి నాకు తృప్తినివ్వాలి. నేను చేస్తున్నటువంటి భక్తి ఇతరులను బాధ పెట్టి నేను చేసే భక్తి, ఇతరుల స్వతంత్రాన్ని హరించి చేసే భక్తి, అది భక్తి అనిపించుకోదు. అందుకని ఈరోజు నీ భక్తిలో స్వతంత్రత అనుభవిస్తున్నావా? భయంకర తత్వం కలిగినటువంటి పౌలు గారు మార్చబడి తాను పొందినటువంటి ఆ శ్రేష్టమైన ఆధ్యాత్మిక స్వతంత్రతలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అన్నీ చేయదగినవి కావు, దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. ఈరోజు మనం లోబడిపోతున్నామంటే స్వతంత్రం కోల్పోయినట్టే అర్థం. తిరిగి దాసత్వపు కాడి కిందకి వెళ్ళిపోతున్నామంటే స్వతంత్రత కోల్పోయినట్టే అర్థం. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అన్నారంటే మన స్వతంత్రత మనకి లేనట్టే అర్థం. ఇవన్నీ ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని భక్తిలోకి వచ్చేసాయి. మీరు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళని తాకకూడదు. నేను అంటున్నాను, దేవుడికి అలాంటివన్నీ నచ్చవు. అలాగా ఖచ్చితంగా చెప్పడానికే అద్భుతంగా దేవుడు పేతురుని పిలుచుకున్నాడు. పేతురుకి దేవుడు చూపించాడు. పేతురుకి దేవుడు చూపించినప్పుడు పేతురు ఖచ్చితంగా చెబుతున్న మాట, కొర్నేలి గారి ఇంటికి వెళుతున్న సందర్భంలో ఆ మాట నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. 10వ అధ్యాయంలో ఆయన అంటారు, 27, 28వ వచనాలలో, అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూచాను. అప్పుడు అతడు అన్ని జాతి వారితో సహవాసం చేయను,
అట్టి వారిని ముట్టుకొనుట అయినను యూదులకు ధర్మం కాదు. అంటే స్వేచ్ఛ లేదని, అన్యులతో మాట్లాడకూడదు, వాడిని ముట్టుకోకూడదు. ఇలాగ స్వేచ్ఛ లేనటువంటి భక్తి చేసే ప్రయోజనం. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? అన్య జాతి వారితో మాట్లాడటం కానీ, అన్య జాతి వారిని ముట్టుకోవడం కానీ యూదులకు తగదు అని మీకు తెలుసు. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. ఈరోజు దేవుడు చూపిస్తున్నాడంటే అలాంటి మహానుభావులు చూసి మనకి చెప్తున్నాడు. ఆయన దుప్పటి తీసుకొచ్చి అనేకమైనటువంటి జంతువులను చూపించి వీటన్నిటినీ చంపుకు తిను అన్న దాంట్లో లిటరల్గా చంపుకు తినమని అర్థం కాదు. దేవుని దృష్టికి అందరూ సమానమే, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరికి భక్తిలో స్వాతంత్రం ఉంది, వాటిని మనం గౌరవించాలి. మార్గాన్ని తెలుసుకొని వచ్చిన వారిని మరింతగా, అందుకని అంటాడు, ఒకవేళ నువ్వు స్వతంత్రుడు వైద్యువా, నువ్వు క్రీస్తు దాసుడు. ఒకవేళ ఇంకా నువ్వు పిలువబడిన స్థితిలో ఉన్నావా, దాసుడుగా ఉండద్దు, స్వతంత్రం పోదు. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి మన దేశం నిజమైనటువంటి భక్తిలో స్వతంత్రత ఎందుకు కల్పించలేకపోతుంది? ఎవరిని స్వతంత్రంగా ఎందుకు భక్తి చేసుకోలేకపోతున్నారు? కారణం ఒకటే ప్రియులారా, భక్తిలో ఇంకనూ దాసత్వపు కాడి కిందే నలిగిపోతున్నాం. ఈరోజు ఆయన ఎంత చక్కగా అన్నాడంటే, వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అనేది శుద్ధ తప్పని ఎవరు కూడా నిషేధింపబడిన వారు కాదు, ఎవరు కూడా అంటరాని వారు కాదు, ఎవరు కూడా ప్రత్యేకమైన వారు కాదు అని నాకు దేవుడు చూపించాడు. అందుకనే నేను అంటున్నాను, దేవుడు ఏమాత్రము పక్షపాతము లేని దేవుడై ఉన్నాడు. ఈరోజు స్వతంత్రత ఎక్కడుంటుందో అక్కడ పక్షపాతం ఉండదండి. ఎక్కడైతే స్వతంత్రత ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ఆరాధనలో స్వేచ్ఛ, పలకరింపులో స్వేచ్ఛ, మనం ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా స్వేచ్ఛగా ధైర్యంగా చెప్పగలిగే స్థాయి స్థితి రావాలంటే నిజమైనటువంటి భక్తి తత్వంలో స్వతంత్రత పొందామా? అందుకని అన్నారు, అన్నీ నాకు క్షేమ అభివృద్ధిని కలుగజేయవు. నాకు అన్ని క్షేమం కాదండి. ఇతరులను నేను దూషించి మాట్లాడితే నా భక్తిలో నాకు అది క్షేమం కాదు. నా మనస్సాక్షి ఎక్కడో గుచ్చుకుంటూనే ఉంటుంది. నేను హైందవ సహోదరులతో చాలా మందితో నేను స్నేహంగా ఉంటాను. వారందరూ నాతో చాలా స్నేహంగా ఉంటారు. ఎందుకంటున్నానంటే ఎవరిని కూడా నేను ఏది కూడా తప్పుగా మాట్లాడు, కానీ వాళ్ళకి నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అనగలిగే స్థాయిలోకి వారిని నడిపించుకోగలిగాను. వారు నమ్మారా లేదా అనేది వారి వ్యక్తిగత విషయం, కానీ నేను నమ్మిన దేవుడు సత్యవంతుడని, నేను వెళుతున్న మార్గం ఖచ్చితత్వం అని వారు తెలుసుకునేటట్లుగా నా యొక్క భక్తిలోని స్వాతంత్రత నాకు ఉపయోగపడుతుంది. అందుకనే నా భక్తి రోజు నాకు క్షేమాన్ని కలిగించింది, నా భక్తి రోజు నాకు అభివృద్ధిని ఇస్తుంది. నా భక్తి నేను దేనికి లోపడకుండా నన్ను ప్రత్యేకపరుస్తుంది. అందుకనే స్పష్టంగా అంటున్నాను, నీకు ఇవ్వబడిన స్వతంత్రాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు మిత్రులు? పౌలు భక్తుడు అనుభవంతో రాస్తూ గలతీయులకు రాసినటువంటి పత్రికలో మరి వారు అంటున్నటువంటి 2వ అధ్యాయము 4వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి మాట చదువుతున్నాను. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల కలుగుతుంది. బీ కేర్ఫుల్. మీ స్వతంత్రాన్ని పాడు చేసి మీ ఆధ్యాత్మిక స్థితిలో మీరు ఎదుగుతూ ఉండగా చక్కటి క్రమశిక్షణతో మీరు భక్తి చేసుకోగలుగుతున్నారండి. ఆ ప్రభువు మీ కొరకు దాచిన ప్రతి శుభకార్యం జరిగిస్తున్నారండి. కానీ ఇప్పుడు కపట సహోదరులు ఏమిటంటే వాళ్ళ ఉద్దేశం దేవుడు మీకు ఇచ్చిన స్వతంత్రాన్ని పాడు చేయడం. ఎంత బాగా అంటున్నాడంటే అతను మనలను దాసులుగా చేసుకోవాలని. ఒకప్పుడు దాసులుగా ఉన్న మనము క్రీస్తులోనికి వచ్చి స్వతంత్రాన్ని పొందారు, కానీ తిరిగి మనలను దాసులుగానే ఉంచాలని క్రీస్తు వలన మనకు కలిగిన ఈ స్వాతంత్రమును చూచుటకు రహస్యంగా ఈరోజు సంఘాలలోనికి, వ్యక్తిగత జీవితాల్లోనికి రహస్యంగా చాలా మంది దూరుతుంటారు.
వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే దేవుడితో మనకున్న స్వతంత్రాన్ని పాడు చేయడానికి. అందుకని అంటాడు, రహస్యముగా దూరాలు ఎలా ఉంటున్నారంటే దొంగతనంగా ప్రవేశించే కపట సహోదరులను బట్టి జాగ్రత్త మిత్రులారా. ఈ స్వతంత్రాన్ని పాడు చేసుకోదు. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వతంత్రము ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ దైవిక స్వస్థత ఉంటుందంటాడు పౌలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ దైవిక స్వాతంత్రం కూడా ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఈరోజు మనలో ప్రభు ఆత్మ లేకపోతే మన స్వాతంత్రాన్ని హరించడానికి తేబడుతున్న ప్రతి ఈ యొక్క దొంగలుగా వస్తున్నటువంటి అబద్ధ బోధకులుగా వస్తున్న వారు మన స్వతంత్రాన్ని హరించేస్తారు. మరి తిరిగి మళ్ళా దాసత్వంలోకి తీసుకెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. బీ కేర్ఫుల్. మీ స్వతంత్రాన్ని మీరు అనుభవించండి. దేవుడు అందుకని మనం స్వతంత్రులుగా చేశాడు. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రిందకు చిక్కుకొనకండి. ఈరోజు నీ స్వతంత్రాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? భక్తిలో నీకు నీ దేవునికి ఉన్న సంబంధాన్ని ఒకసారి ఆలోచించు. నీతో దేవునికి ఉన్న సంబంధం, నీకు దేవునితో ఉన్న సంబంధాన్ని ఒకరోజు ఆలోచన చేయి. నేను అంటున్నాను, ఎవరెవరో చెప్పిన విధానంలో భక్తి చేయడం స్వతంత్ర భక్తి అవ్వదు. ఎవరెవరో చెప్పినట్లుగా చేయడం అనేది స్వతంత్రం అవుతుంది. నీకు అనిపించాలి, ఎస్ ఐ వుడ్ లైక్ టు డూ ఫర్ మై గాడ్ బికాస్ మై గాడ్ హెస్ గివెన్ దిస్ ఫ్రీడమ్, ఈ ఇండిపెండెన్స్, లేక ఈ స్వేచ్ఛ నాకు నా తండ్రి ఇచ్చారు అనేటువంటి స్థితిలో మనం ఉంటే, ఈరోజు అలాంటి కపట సేవకులు సెల్ఫ్ ఐడెంటిటీ కోరుకునే వాళ్ళు మనలను దాసత్వపు కాడి కిందకి తోసేస్తున్నారనేది గమనించాడు. నీ భక్తి నీకు స్వతంత్రతనివ్వాలి. అదే 5వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులే ఉండండి. అంతే తప్ప నీకేమో వాడు దాసులుగా ఉండరా, వాళ్ళకేమో నువ్వు దాసులు అయిపోవాలా, నువ్వు వాళ్ళ వెనకబడి తిరగాలా, వాళ్ళవన్నీ మొయ్యాలా, వాళ్ళ వెనక చేతులు పెట్టుకొని నిలబడాలా? ఇది భక్తిలో స్వాతంత్రమా, భక్తిలో ప్రేమ? ఆలోచన చేద్దాం. ఒకరికొకరు చేసుకోండి. నేను అందరి దగ్గర దాసులు ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మనకు ఇవ్వబడిన పేరే దాసులు. క్రీస్తు దాసులు అవుతాడు అంటే అర్థం ఏమిటంటే అందరిలోనూ కూడా ప్రేమతత్వంతోనే మనం దాసులుగా ఉండాలి. ఒకరికొకరు దాసులుగా ఉండండి, ఒకరికొకరు ప్రేమించుకోండి. ఇది నీ భక్తిలోని స్వాతంత్రము మనకి నేర్పవలసిన సత్యం. కానీ ఈరోజు ఈ స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకొని వారి యొక్క గొప్పలు, వారికి ఉన్నటువంటి ఆధిక్యత, వారికి ఉన్న సెల్ఫ్ ఐడెంటిటీ వాళ్ళు పొందుకోవడానికి నీ భక్తిని, నీ స్వాతంత్రపు శక్తిని వాళ్ళు హరిస్తున్నారని గమనించుకో మిత్రమా. ఈరోజు నీ భక్తిలో నువ్వు ఎలా ఉన్నావు? ఇందులో వారు అంటున్న వారిలో చాలా మంది ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి భక్తి నేర్పే ప్రబుద్ధులు ఉన్నారు. క్రైస్తవ్యంలో భక్తి తత్వాన్ని బోధించే మహానుభావులు ఉన్నారు. బీ కేర్ఫుల్. అందుకనే స్పష్టంగా అంటున్నాను, పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనంలో స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులు అని లోబడి ఉండండి. మీకు ఏదో ఆధిక్యత ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్లుగా మన భక్తిని నేర్పేయకూడదు. మన ఇష్టం వచ్చినట్లుగా నాకు దేవుడు ఇది బయలుపరిచాడు, నాకు అది బయలుపరిచాడు అని ఇతరుల భక్తిలో ఉన్నటువంటి స్వతంత్రాన్ని తిరిగి దాసత్వంలోకి తీసుకెళ్ళిపోవడానికి కాదు. అందుకనే పేతురు అనుభవంతో అంటున్న మాట ఏమన్నారో తెలుసా? స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రాన్ని వినియోగించక. దుష్టత్వాన్ని కప్పిపెట్టడం ఖచ్చితంగా ఖండించండి. స్వతంత్రంగా భక్తి చేయండి. చుట్టాలు వస్తున్నారని మానేసే రకం మనం. ఏదైనా అలకలు వస్తే దుష్టత్వం అంటే అవన్నీ వస్తాయి.
కోపాలు వస్తే, అలకలు వస్తే, పంతాలు వస్తే, పట్టింపులు వస్తే మనకి ఇవ్వబడిన ఈ స్వతంత్రాన్ని మనం కప్పెట్టేస్తాం. అందుకనే అంటున్న మాట, వినియోగపరచక దేవునికి దాసులము అని ఈ స్వతంత్రంలో దేవునికి ఇవ్వబడి ఉండాలంట. ఎందుకంటున్నాడంటే అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును కూడా సన్మానించండి. ఈరోజు నేను అంటున్నాను, అందరితో మంచిగా ఉండడానికి ఈ భక్తిలో దేవుడి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆలోచన చేస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతున్నాను నేను. తామే భ్రష్టత్వమునకు దాసులే ఉండి అట్టి వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. చాలా జాగ్రత్త. ఒకడు దేని వల్ల జయింపబడునో దానికి దాసులైపోతాడు. జాగ్రత్త. ఈరోజు నేను అంటున్నాను, తామే దాసులే ఉండి మరొకరికి స్వతంత్రాన్ని ఇస్తామనే భక్తితత్వంలో ఈరోజు మనం పెరుగుతున్నాం. జాగ్రత్త. వాళ్ళు దాసత్వంలోనే ఉన్నారు. ఐహిక వాంఛలు ఉన్నాయి, లోకపరమైన ఘనకీర్తులు పొందాలనే తపనుంది, లేక ఈ భూమి మీద నాకంటే ఒక ప్రత్యేకత కావాలని ఎంత సంపాదించిన ఇక్కడ వరకే. కానీ దీనికి మించి ఆధ్యాత్మిక స్వతంత్రత నిన్ను పరభాగ్యానికి చేరుస్తుంది, పరలోకంలో తండ్రి దగ్గర కూర్చోబెడుతుంది. అక్కడ విషయానికి స్వతంత్రత కలిగిన వాడు భూమి మీద ఉన్న అన్ని విషయాలు స్వతంత్రుడే ఉంటాడు. ఇందులో ఏ సందేహము లేదు. అందుకని అంటున్నాను, యాకోబు ద్వారా దేవుడు బయలుపరిచిన 1వ అధ్యాయములో 25వ వచనాన్ని మనం చూస్తే, యాకోబు 1:25లో, అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మర్చిపోయేవాడుగా కాక క్రియలు చేయువాడే ఉండి తన క్రియలలో ధన్యుడవుతాడు. ఈరోజు ఈ స్వతంత్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అందరితోనూ పంచాడు, అందరినీ సన్మానించాడు, అందరినీ ప్రేమించాడు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్న మన సహోదర భారతీయులందరినీ కూడా మీరు గౌరవించాడు. లెట్ us రెస్పెక్ట్ అవర్ కంట్రీ. మనం చేసిన ప్లెడ్జ్ మనం మర్చిపోకూడదు. మన ప్లెడ్జ్ ప్రకారంగా అది భారతదేశానికి సంబంధించిన ప్లెడ్జ్ మాత్రమే కాదు, బ్రతుకుకి సంబంధించిన భక్తి తత్వంలోకి దాన్ని అన్వయించుకోవడానికి ఆ ప్లెడ్జ్ని మనము చిన్నప్పుడే నేర్చుకున్నాం. ఈరోజు పెద్ద అయిన తర్వాత ప్లెడ్జ్ మర్చిపోయే స్థితిలోకి మనం అందరం వెళ్ళిపోయాం. అలా వద్దని ఆ ప్లెడ్జ్లో చక్కగా అందరినీ ప్రేమించమనుంది, అందరినీ సన్మానించమనుంది. తల్లిదండ్రులతో పాటు గురువులను, సహోదరులందరినీ ఈరోజు అలాంటి ఒక స్వతంత్రతతో మనం భక్తి చేయగలుగుతున్నామా? యాకోబు అంటాడు 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుతున్నాను. స్వతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందవారికి తగినట్లుగా మాట్లాడండి, అలాగనే ప్రవర్తించండి. స్వతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, నేను ఏదైనా స్వతంత్రతతో నా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఖచ్చితంగా ఒక రోజు నేను తీర్పులో ఉంటాను. కనుక అలాంటి తీర్పులో నేను ఉండకూడదు. తీర్పు పొందవారి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. కనుక క్రైస్తవ భక్తిలో నేను తీర్పులో ఉండకూడదనే దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు. కనుక తీర్పు పొందవారు ఎలా ఉంటారో నాకు తెలుసు. కనుక నేను చాలా జాగ్రత్తగా తగినట్లుగా మాట్లాడుతున్నాను, తగినట్లుగా ప్రవర్తిస్తున్నాను అని భక్తులు నేర్పాడు. కనుక ప్రియమైన వాళ్ళ ఈ స్వతంత్రాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే మరింతగా దేవునికి దగ్గర అవ్వడానికి, మరింతగా దేవుని శ్లాఘించడానికి, మరింతగా దేవునితో ఉండి దైవ స్వరూపంలోకి మార్చబడ్డానికి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనంలో అటువలే ఆ యొక్క మనం ఎలా ఉండాలో తెలుసా అండి? ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపించబడి, ఈరోజు సృష్టి అంటే ఈ భూమంతా కూడా దాస్యమునకు లోబడిపోయినటువంటి స్థితిలో ఉండి, నాశనమునకు లోనైపోతున్నటువంటి స్థితిలో ఉండి, దాని నుంచి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందున నిరీక్షణ కలిగినదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థమైపోతుంది. జాగ్రత్త ప్రియులారా, ఈరోజు మనకి ఇచ్చిన ఈ స్వతంత్రము సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుంది. దేవుని పిల్లలు పొందబోయే ఆ శ్రేష్టమైన స్థాయిని చేరుకోవాలని సృష్టి కూడా తపన పడుతుందట. అలాంటిది ఈరోజు ఆ స్వేచ్ఛను, ఆ స్వతంత్రాన్ని హరించేస్తున్నారా, లేక స్వతంత్రంగా నువ్వు భక్తితత్వాన్ని జరిగించగలుగుతున్నావా? ఆలోచన చేద్దాం. దేవుడు మనకి
దాసత్వపు కాడిక నుంచి నలిగిపోతున్నటువంటి మనం విడిపించి స్వతంత్రులుగా ఉండడానికి ఇచ్చేది తత్వం. అలాంటి భక్తి మనలను మరింత స్వతంత్రులుగా చేసి ఈ భూమి మీద ఉన్న సమస్తము సులకనగా ఎంచుకొని వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టుకొని పరమముందున్నటువంటి దేవుని దగ్గరికి స్వేచ్ఛగా స్వతంత్రులుగా వెళ్ళడానికి మంచి నడిపింపును మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవ, కృపగల మా తండ్రి, ఇదిగో మా భారతదేశం కొన్ని సంవత్సరాలు దాస్యమనే శృంగలాల క్రింద చిక్కుబడిపోయి భయంకరమైనటువంటి పరిస్థితులను దాటుకొని 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దేశంగా ప్రకటించబడి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలోకి వచ్చాం. నిజమే, మా దేశానికి ఇవ్వబడిన స్వతంత్రాన్ని బట్టి మేము నీకు కృతజ్ఞులై ఉన్నాం. అయితే ఇది దేశ సంబంధమైనది, మాకున్నటువంటి పరిస్థితులకు సంబంధించినది. అయితే ఆధ్యాత్మికంగా మేము పొందినటువంటి ఈ స్వతంత్రము ఈరోజు మమ్మలను స్వతంత్రులుగా ఉంచుతుందా, స్వేచ్ఛగా ఉంచుతుందా, లేక ఇంకా దాసత్వంలోనే ఉన్నామా? మీరు ఇవ్వబడినటువంటి మీచే పొందుకున్నటువంటి ఈ స్వతంత్రం మాకు మరింత స్వేచ్ఛగా, నీకు అత్యంత సమీపంగా, నువ్వు కోరుకునేటట్లుగా, నేను ఇష్టపడేటట్లుగా ఉంటున్నట్లు మాకు ఇవ్వబడిన ఈ భక్తి స్వతంత్రము మేము వినియోగిస్తూ నీ కొరకు సిద్ధపరచబడే ధన్యత మా అందరికీ దయచేయమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని అప్పగించి పొందుకొచ్చును పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు ఎవరైతే భక్తిలో స్వతంత్రులుగా ఉండి తండ్రి యొక్క నిలబడగలిగే ధన్యత కొరకు ఎదురు చూస్తూ అడుగులు వేస్తారు, వారందరికీ సదా తోడే ఉండి బలపరిచి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గాడ్ బ్లెస్ యు.